ముందుగా ప్రభునందు ఉన్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలండి. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే బైబిల్ యొక్క ఇంట్రడక్షన్ కొంత తెలుసుకుందామండి. ఏంటంటే బైబిల్ అంటే ఏంటి? ఈ బైబిల్ అనే పదము బిబ్లాస్ అనే గ్రీకు పదం నుండి తీసుకోవడం జరిగింది. దీని యొక్క అర్థము పుస్తకము లేక గ్రంథం అని అర్థం అండి. ఈ గ్రంథాన్ని దేవుడు మనుషులకి బయలుపరిచి ఉన్నాడు. ఇకపోతే బైబిల్ యొక్క భాగములు ఏంటంటే బైబిల్ మొత్తము 66 పుస్తకాలండి. ఈ బైబిల్ గ్రంథాన్ని 2 భాగాలుగా విభజించడం జరిగిందండి. ఈ సహోదరులారా, 1 పాత నిబంధన, 2 కొత్త నిబంధన. పాత నిబంధన మొత్తం కూడాను 39 పుస్తకాలు కలవండి. కొత్త నిబంధన మొత్తం కూడాను 27 పుస్తకాలు కావండి. మొత్తము 66 పుస్తకాలండి. ఇకపోతే ప్లీజ్ సహోదరులారా, బైబిల్లో మొత్తము అధ్యాయాలు 1189, వచనాలు 31,102 వచనాలు కలవు. ఇకపోతే ప్రియ సహోదరులారా, ఈ బైబిల్ గ్రంథంలో మనం చదివి అర్థం చేసుకున్న కొరకు ఈ బైబిల్ గ్రంథమును అంటే పాత నిబంధనకు విభజించడం జరిగింది పుస్తకాలని, కొత్త నిబంధన పుస్తకాలను విభజించడం జరిగింది. ముందుగా పాత నిబంధన పుస్తకాలు విభజన ఎలా ఉందో చూసుకుందాము. ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు వీటిని పంచకాండాలు అంటారండి. 5 పుస్తకాలని ధర్మశాస్త్రం అంటారు. ఇకపోతే యెహోషువ నుండి ఎస్తేరు వరకు ఈ 12 పుస్తకాలనే చరిత్ర పుస్తకాలు అంటారండి. సహోదరులారా, యోబు గ్రంథం నుండి పరమగీతాల వరకు 5 పుస్తకాలని పద్య భాగాలు అంటారు. యెషయా నుండి దానియేలు వరకు ఈ 5 పుస్తకాలను పెద్ద ప్రవక్తలు అంటారు. హోషేయ నుండి మలాకీ వరకు ఈ 12 పుస్తకాలని చిన్న ప్రవక్తలు అంటారు. ఇకపోతే ప్రియ సహోదరులారా, కొత్త నిబంధన విభజన చూసుకున్నట్లయితే సువార్త పుస్తకాలు 4 అండి. చరిత్ర పుస్తకము 1 అపోస్తుల కార్యము, పౌలు పత్రికలు 14 అండి. రోమ పత్రిక నుంచి హెబ్రీ పత్రిక వరకు. ఇకపోతే సార్వత్రిక పత్రికలు 7 అండి. యాకోబు నుండి యోధా వరకు. ప్రియ సహోదరులారా, ప్రవచన పుస్తకం కూడా ఒకటి ఉందండి. అదే ప్రకటన గ్రంథము. మనము చదివేటప్పుడు వీటిని అవగాహన చేసుకొని చదివితే మనకి బైబిల్ అనేది క్లారిటీగా అర్థమవుతుందండి. బైబిల్ యొక్క ఇంట్రడక్షన్ మీరు అర్థం చేసుకున్నారని ఈ చిన్న సమయంలో మీకు చెప్పడానికి ప్రయత్నించాను. అందరికీ వందనాలు.